శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ కూడా స్వాగతము. మానస కార్యక్రమానికి అందరికీ సుస్వాగతం. సో ఈరోజు మనం చూడాల్సిన అంశము సంకల్పాలు. చూడండి, మన దైనందిన జీవితంలో 4 గోడలు అని చెప్తుంటారు. కొందరు అంటారు, చూసారా, నా జీవితం అంతా 4 గోడల మధ్యలోనే మరి గడిచిపోతోంది, నేను బయట ప్రపంచాన్ని అసలు చూడలేకపోతున్నాను, ఆ తర్వాత ఒక బావిలో కప్పలాగా నేను ఉండిపోయాను, ఇలా అంటూ ఉంటారు కొందరు. అయితే వాస్తవానికి ఈ 4 గోడలు అనేటివి ఏమిటి? 4 గోడలు మనం వహించేటువంటి ముఖ్యమైన పాత్రలు. ప్రతి మనిషి జీవితంలో మనం ఇవి చూస్తూ ఉంటాం. మనకు వచ్చే సమస్యలు కూడా దాని ఆధారంగానే ఉంటాయి. అవేమిటంటే, మొట్టమొదట మనకు బాధ్యతలు ఉంటాయి. ఒక తండ్రికి తన భార్య పిల్లలని పోషించేటువంటి బాధ్యత, చూసారా. అలాగే మరి భార్యాభర్తలనండి, లేదనుకోండి ఒక ఉద్యోగస్తుడికి ఆయన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ వారిపైన కూడా ఆయనకి బాధ్యత. ఒక స్కూల్ టీచర్ ఉన్నారనుకుందాం అనుకోండి, స్టూడెంట్ సంబంధించి బాధ్యత. దేశం అనుకోండి, దేశానికి ఉన్న ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, అక్కడ ఉన్న నాగరికుల పట్ల బాధ్యత. సో ఈ రకంగా మనం రకరకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ బాధ్యతల్లో ఒక్కొక్కసారి మనము సంకల్పాలు ఎక్కువై ఒత్తిడిని అనుభవం చేస్తూ ఉంటాం. చూసారా, ఇది ఒక గోడ అనుకుందాం. సో ఆ ఒత్తిడిని ఎలా డీల్ చేయాలి? ధ్యానం అనేది మనం చేసినప్పుడు సంకల్పాలు నెమ్మదిగా తగ్గుతూ ఏమిటి చేయాలి అనేది మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మనకు ఆధ్యాత్మికత అవసరం అనేది ఉంటుంది. అదే రకంగా సంబంధాలు చూద్దాం. సంబంధాలు అంటే రకరకాల సంబంధాలు మన జీవితంలో ఉంటాయి కదండి. బిడ్డ పుట్టినప్పుడు తల్లి తండ్రి, నెమ్మదిగా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్, ఫ్రెండ్స్, ఆ తర్వాత కొద్దిగా పెద్ద వయసు అయిన తర్వాత గురువు, శిష్యులు, ఆధ్యాత్మికత, ఈ రకంగా. అయితే మన జీవితాంతం కూడా ఎన్నో సంబంధాలు నిర్వర్తిస్తుంటాం. ఇంట్లో, బయట ప్రపంచంలో. సంబంధాలలో కూడా మనకు కావాల్సింది ప్రేమ, ఆప్యాయత మరియు మాధుర్యత. మధురంగా, తీయగా మనకు సంబంధాలలో సంతోషము, ప్రేమ, తీపి, మధురత కావాలి అని కోరుకుంటాం. వాటిలో కూడా ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. సంబంధాలలో ఒక్కొక్కసారి చేదుతనం వస్తుంది. కొందరు ఏమంటారు, నాకు మా ఇంట్లో ఫలానా వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదండి, అయినా ఏం చేయాలి, ఇంట్లో ఉండవలసిందే, వాళ్ళు ఉండాలి, మనము ఉండాలి, ఇష్టం లేకుండా ఎందుకు ఉండాలి, ఎందుకు చేయాలి, ఇలా చూసారా, ఒక రకరకాల సంకల్పాలు సంబంధాల్లో కూడా ఒక్కొక్కసారి ఘర్షణ రూపంలో సంకల్పాలు మనకి ఎక్కువ వస్తుంటాయి. సో వాటిలో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం చూద్దాం. అది 2వ గోడ అనుకుందాం. 3వ గోడ అనేది మనకున్న వర్క్, కార్య వ్యవహారము, మనకున్న ఒక వృత్తి, మన ధర్మం అంటారు కదండి. బిజినెస్ అనండి, వర్క్ అనండి, మనకిచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటాం. రోజంతా కూడా మనము మన వర్క్లోనే బిజీ ఉంటాం. ఉదాహరణకి హౌస్ వైఫ్సే అనుకుందాము, ఇంట్లో పనులన్నీ వాళ్ళు చేసుకోవాలి కదండి. సో అలా వర్క్కి సంబంధించి కూడా, పనులకు సంబంధించి కూడా ఒక్కొక్కసారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. హఠాత్తుగా అనుకోకుండా ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి, అన్ప్లాన్డ్గా ఉందనుకోండి, మనం రెడీగా లేము, అప్పుడు ఒత్తిడిని అనుభవం చేస్తాం. ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కూడా సడన్గా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ లేదా చాలా ఎక్కువగా మన పైన ప్రాజెక్టు అలా ఉందనుకోండి, డబుల్ ప్రాజెక్టు, ఈ రకంగా ఒత్తిడి ఒక్కొక్కసారి అనుభవం చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎలా మనం డీల్ చేయాలి? చూడండి, మనకు ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు కదా. సో ఈ రకంగా వర్క్లో కూడా మరి సంపాదనకు అదే ఆధారము కనుక మరి వృత్తిని మంచిగా పోషించే పాత్ర మంచిగా పోషించాలి, మన వృత్తిలో, మన వర్క్లో బాగా మనం ఆరితేరాలని కూడా అనుకుంటాం. కానీ ఎక్కువ అయినప్పుడు దాంట్లో కూడా స్ట్రెస్. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందో తెలుసు కదా మీకు, ఐటీ ఇండస్ట్రీలో అందరికీ కూడా చాలా ఒత్తిడి ఉంది.
వర్క్ లేనందువల్ల ఒత్తిడి ఉంది. కొందరు జాబ్ చేసే వాళ్ళని, కొంతమందిని ఆన్ ద బెంచ్ అంటారు దాన్ని, అంటే వాళ్ళని కొద్ది సమయం తర్వాత వాళ్ళకి టైం గ్యాప్ ఇచ్చి మిమ్మల్ని ఇంకా ఈ ఆఫీస్లో నుంచి తీసివేయడం జరుగుతుంది, మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలా. ఎందుకంటే మెషిన్లు బాగా పని ఎక్కువ చేయడం వల్ల మనుషుల అవసరం తగ్గిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దాన్ని అంటారు, ఏఐ అని అంటారు చూసారా, ChatGPT అంటారు, ఏఐ అంటారు. ఇది రావడం వల్ల ఉద్యోగాలు తక్కువ అయిపోతున్నాయి. కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయి, మాకు మరి ఈ యొక్క ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది ఉద్యోగస్తులు మరి మనకు అవసరం లేదు, మనం కాస్ట్ కటింగ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి అనుకుంటున్నారు. సో వర్క్ లేకుంటే కూడా అది ఒక ఒత్తిడి. చూసారా, ఇప్పుడు మరి ఇంట్లో భార్య పిల్లల్ని ఎలా పోషించాలి, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, మనకు ఉద్యోగం లేకపోతే ఎలా? ఇంకొక ఉద్యోగం మనం వెతుకుంటే దొరుకుతుందా దొరకదా? సరే దొరికిందే అనుకుందాము, మనకు నచ్చిన విధంగా ఉంటుందా ఉండదా? మరి దాంట్లో మనకు ఆదాయం ఎలా ఉంటుంది? చూసారా, ఇన్ని రకరకాల విషయాలు ఉంటాయి. సో ఈ మన జీవితం వాస్తవానికి ఒక యుద్ధ స్థలం అయిపోయింది. ప్రతిరోజు కూడా ఎన్నో విషయాలతో మనము యుద్ధం చేస్తూ ఉండాలి. స్వయంతో కూడా అలాగే యుద్ధం చేయాలి. చూసారా, ఇది 4వ గోడ, స్వయంతో మనకు ఉన్న సమస్యలు. మనము మంచిగా అందరితో మనము బాధ్యతలు నిర్వర్తిస్తాం అనుకుందాము, ఆ తర్వాత మనకు పరిస్థితులు కూడా బాగా డీల్ చేస్తున్నాము అనుకున్నాము, మరి వర్క్లో కూడా బాగానే ఉంది, నాకు అన్నీ కలిసి వస్తున్నాయి, వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది అనుకున్న 4వ అంశము స్వయము. స్వయంలో కూడా ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. శారీరక సమస్యలు, ఆరోగ్యం సంబంధించిన విషయాలు, మానసిక రుగ్మతులు ఇప్పుడు ఎక్కువైపోయాయి. స్ట్రెస్ వల్ల దాని యొక్క ప్రభావము మన ఆరోగ్యం పైన పడుతుంది. ఏ విషయం అయినా కూడా మనము శరీరం మీద తీసుకొచ్చేసి దానివల్ల బీపీ రావడం, షుగర్ రావడం, చూసారా, ఇటువంటి సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాం. క్రోధం ఉండడం వల్ల, లేదనుకోండి కొన్ని భయాల వల్ల ఈ రకంగా రోగాలు ఎక్కువైపోతుంది. అలాగే మానసిక సమస్యలు కూడా మనం ఈ మధ్య చూడడం ఏంటంటే, మానసిక ప్రాబ్లమ్స్, మెంటల్ డిజీజెస్ ఎక్కువైపోయాయి. మెంటల్ డిజీజెస్ అంటే ఎలా ఉంటుందండి, మన యొక్క జీవితంలో హఠాత్తుగా ఏదైనా విషయం జరిగింది, అనుకోకుండా జరగకూడని విషయం జరిగింది, ఆ జరిగిన విషయాన్ని మనము మనసులో పెట్టుకుని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. సరే, అది మర్చిపోవాలనుకుంటున్నాం మనం, కానీ మర్చిపోలేకపోతున్నాం. రాత్రి వేళ నిద్ర అనేది రాదు, ఒకవేళ పడుకున్నా దానికి సంబంధించి పీడకలలు, రకరకాల ఆలోచనలన్నీ కూడా ఒక కళ రూపంలో వచ్చి మనకు సౌండ్ స్లీప్ ఉండదు. అప్పుడు నిద్ర లేనప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది కదండి. ఈ రకంగా డిప్రెషన్ అంటారు దీన్ని. ఒకే విషయం సంబంధించి ఎక్కువగా ఆలోచించడం. ఇలాగే మా సెంటర్స్కి ఈ మధ్య మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఒక బ్రదర్ ఇలాగే మా సెంటర్కి వచ్చేసి, నేను ఫలానా ఆఫీస్లో పని చేస్తున్నాను, ఆ ఆఫీస్లో నన్ను మంచిగా వాళ్ళు చూసుకుంటున్నారు, నేను బాగా వర్క్ చేస్తున్నాను, కానీ నన్ను ఎప్పుడు తీసేస్తారో తెలీదు, ఎప్పుడు తీసేసి నాకు మళ్ళీ ఆన్ ద బెంచ్ అని పెట్టేసి మీరు ఇంకా మానేసేయాలి ఆ ఉద్యోగం అని ఎప్పుడు చెప్తారా అనే ఒక భయంతో నాకు డిప్రెషన్ లాగా వచ్చేసి, అసలు ఈ వర్క్ ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది అనమాట అని ఆయన అంటున్నారు. మెడిటేషన్ వల్ల నాకు ఈ యొక్క ఆలోచనలు తగ్గి నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా అని ఆయన అడుగుతున్నారు. చూసారా, ఈ రకంగా ఆరోగ్యం మీద దెబ్బతింటున్న పరిస్థితుల వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో స్వయంకి వచ్చినప్పుడు అది కూడా ఈ 4 గోడలలో ఒక గోడ అని మనం చెప్పచ్చు. ఎందుకు ఇటువంటి విషయాలు జరుగుతాయి? మనలోని బలహీనతలు. మనలో ఎటువంటి బలహీనత ఉంటుంది? అతిగా భయపడడము, విషయం ఏదైతే జరగలేదో జరుగుతుందేమో అని ఆలోచించి ఇక మనం జీవించడమే మర్చిపోతున్నాము. ఎంతసేపు అదే విషయం ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అది వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకోలేకపోతున్నాము. సో ఈ రకంగా మానసిక సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. అలాగే ఇంకొక బ్రదర్ కూడా మా సెంటర్కి వచ్చారు. సో వాళ్ళ తాతగారికి చాలా ఆస్తి ఉందన్నమాట. సో వాళ్ళ తాతగారికి ఉన్న ఆస్తిని వాళ్ళ నాన్నగారితో పాటు 4 బ్రదర్స్, అయితే ఆయన ఆస్తి డివైడ్ చేయాలి, దానికి సంబంధించిన గొడవలు. సో ఈ అబ్బాయి ఉద్యోగం అంతా ఏం చేయకుండా
నాకు ఉద్యోగం ఏం అవసరం ఉంది, మా తాతగారి ఆస్తుంది, మా నాన్నగారికి డివిజన్ వస్తుంది, అందులో నేను తీసుకుంటాం కదా అనే ఆలోచనతో ఊరికే కూర్చొని ఉన్నారు. అలా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది. తీరా ఏమైపోయింది, వాళ్ళ తాతగారు కాలం చేశారు. ఆస్తి విభజన అంతా ఏం జరగలేదు. ఇక గొడవలే గొడవలు. ఆ గొడవలతో ఇప్పుడు నా లైఫ్ ఏమిటి అని ఈ అబ్బాయి మా నాన్నగారికి ఎటువంటి ఆస్తి వచ్చేటట్టు లేదు అనే ఆలోచనతో ఏమిటి ఇప్పుడు నేను కష్టపడాలా, ఇప్పుడు ఎలా చేయాలి, నేను ఉద్యోగం మానేసి 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నాకు అలవాటు తప్పింది, ఈ ఆలోచనలతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఏమిటంటే ఎవరు నా పైన ఏదో చేస్తున్నారు, ఏదో ఆవరించింది, నేను ఫలానా పూజ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటారే కానీ కష్టపడి మనం సంపాదించుకోవచ్చు. చూడండి, నా చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి, నేను కష్టపడగలను కదా, నేను చదువుకున్నాను, ప్రయోజకుడిగా అవ్వగలను, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం మనం స్టార్ట్ చేయాలి, ఈ రకంగా ఆలోచించలేకపోతున్నాను. సో ఇదంతా ఏమంటారు, ఆలోచనలు ఎక్కువై మనకున్న కెపాసిటీ అకార్డింగ్గా మనం వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చోవడం వల్ల మరి డిప్రెషన్ రాకుండా ఇంకా ఏమొస్తుంది చెప్పండి. సో ఇలా సెల్ఫ్తో కూడా, అంటే మనలోని బలహీనతలతో కూడా మనం ఎంతసేపు యుద్ధం చేస్తూ ఉన్నాము. అందుకే మనలో సోమరితనము, అజాగ్రత్త, భయాలు ఇవన్నీ ఉండరాదు. కొందరిలో అహం అనే సమస్య ఉంటుంది. చూసారా, సెల్ఫ్లో మనం 4వ గోడలో ఏమిటి సమస్య ఉంటుంది, అహంభావంతో నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు ఎప్పుడు ఏమి కాదు అని మనం అనుకుని ఉంటాము. సడన్గా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఒక అహంకారం అనేది ఏంటంటారు, పతనానికి దారి తీస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ అహం ఎందుకు వస్తుంది, ఎదుటి వాళ్ళలో ఎంతసేపు కూడా చెడు చూస్తూ ఉంటారు. మనము ఎదుటి వారిలో విశేషతలు చూడాలి కదండి. తోటి వారిలో ఏమిటి విశేషత, వాళ్ళలా మనం కూడా అవ్వాలి, మనం కూడా ఈ విషయం నేర్చుకోవాలి. దీనిని నమ్రత అంటారు. నమ్రతయుతంగా ఉండకుండా అహంభావంతో ఉండడం వల్ల కూడా చాలాసార్లు మనకు స్వయంలో సమస్యలు వస్తాయి. ఎవరితో సరిగ్గా కలిసి మెలిసి పని చేయలేకపోతాము, మనల్ని ఎవరు ఇష్టపడరు, వీళ్ళు ఎంతసేపు నెగిటివ్ చూస్తూ ఉంటారు అని అనుకుంటారు. సో దానివల్లనే సంబంధాలు కూడా పాడవుతాయి. చూడండి, దానివల్లనే మన వర్క్లో కూడా మనల్ని ఎవరు ఇష్టపడరు. దానివల్లనే పరిస్థితుల్లో కూడా మనం ఒంటరిగా అయిపోతాం. పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని ఎవరు కూడా మనకు సహాయం చేయడానికి ఇష్టపడరు. చూసారా, సో ఈ 4 గోడలకు మూలము స్వయము. సో అయితే వీటిని ఎలా డీల్ చేయాలి, ఈ ఇప్పుడు రకరకాల సమస్యలు మనం చూసాం కదా, వాటికి మూలము మనం తీసుకునేటి సంకల్పాలు. సంకల్పాలు పాజిటివ్గా ఉండాలి. ఆధ్యాత్మికత మన ఆలోచనలని ఈ 4 విషయాలలో పాజిటివ్గా ఉండేటట్లు చేస్తుంది. మనిషి ఏదనుకుంటే తప్పకుండా తన జీవితంలో అదే జరుగుతుంది. అయితే ఈ సంకల్పాలు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. చూడండి, మనలోని సెల్ఫ్ అంటాం కదా, సెల్ఫ్లో 4 రకాల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎక్కడ జరుగుతాయి, మన నుదిటి మధ్యలో. మన ఎనర్జీ అంటుంది కదా, సైన్స్లో కూడా ఎనర్జీ అనేది ఉంటుంది. అక్కడి నుంచే సంకల్పాలు మనం తీసుకుంటూ ఉంటాం. అందుకే ఒక మనిషి చనిపోతే ఆత్మ వెళ్ళిపోయిందండి, ఆ ఎనర్జీ వెళ్ళిపోయింది అంటారు. సో ఈ సంకల్పాలు మనం రోజంతా చేసే కర్మలకు బీజము. సో 4 రకాల సంకల్పాలు ఏమిటంటారు, మొదటిది మంచి ఆలోచనలు అంటారు, పాజిటివ్ థాట్స్. నేను చెప్పాను కదా మీకు, విశేషతలు చూడడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. టెక్నాలజీ, కొత్త కొత్త పరీక్షలు ఎగ్జామ్స్ రాసి మనము సర్టిఫికేషన్స్ తీసుకుంటూ ఉండాలండి. ఇలా కొందరు అంటుంటారు. చూడండి ఎంత బాగా వాళ్ళు గ్యాలప్ చేస్తున్నారో, నేర్చుకుంటూ ఉన్నారో. మనం చనిపోయేంత వరకు స్టూడెంటే, అన్ని విషయాలు మనం నేర్చుకుంటూ పోవాలి. ఇప్పుడు నాకు పెద్ద వయసు అయిపోయింది, నేను ఫలానా విషయం నేర్చుకోలేను అనడానికి లేదు. ఎందుకు నేర్చుకోకూడదు? వయసు అనేది ఎప్పుడు కూడా మనకు లిమిటేషన్ అనేది కాకూడదు. దేనివల్ల, బుద్ధికి సంబంధించిన విషయం నేర్చుకోవడం. తత్వం అనేది, సంకల్పాలు అనేది మనసుకి బుద్ధికి సంబంధించిన విషయం కనుక అది ఎప్పుడు కూడా ఓల్డ్ అవ్వదు కదండి. మన మనస్సు, మన బుద్ధి ఎప్పుడైనా ముసలిగా అవుతాయా? శరీరం కదా ఓల్డ్ అయ్యేది. ఏమంటారు కనుక పాజిటివ్ థాట్స్ అంటారు వీటిని. రెండవది నెగిటివ్ థాట్స్ అంటారు. నెగిటివ్ థాట్స్ అంటే కోపము, ఈర్ష్య, ద్వేష భావాలు, అసూయ భావాలు, అహంభావాలు. మనకు తెలుసు ఇలా ఉండకూడదు, కోప్పడకూడదు అని తెలుసు. అయినా కూడా మనకు అనుకోకుండా
కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏవో నాలుగు మాటలు అనకూడని మాటలు అనేసాం. తర్వాత బాధపడుతూ ఉంటాం, అయ్యో ఎందుకు ఈ రకంగా మాట్లాడాము, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా అర్థం చేయించుంటే బాగుండేది కదా, ఇలా అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం సంకల్పాలని మార్చుకోవాలి. నెగిటివ్ థాట్స్ ధ్యానం చేయడం వల్ల, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల నెమ్మదిగా తగ్గిపోతాయి. వాటికి ఒక మంచి ఫిలాసఫీ మనం పెట్టుకోవాలి. ప్రేమతో ట్రై చేద్దాము, ఒకసారి కాకపోతే 2 సార్లు చెప్దాము అని అనుకోవాలి. మనం ఏమనుకుంటాము, 4 సార్లు చెప్పే కన్నా ఒకసారి కోప్పడి చెప్పేస్తే మన పని అయిపోతుంది కదా అనుకుంటాం. అలా కాదు, దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కోప్పడం వల్ల మన బాడీలో, మన శరీరంలో కొన్ని రసాయనాలు, కొన్ని కెమికల్స్ జనరేట్ అవుతాయి. దానివల్ల మన శరీరంలో ఏ పార్ట్ వీక్గా ఉంటే ఆ పార్ట్లో మనకు ఆరోగ్యము దెబ్బతింటుంది అనమాట. అప్పుడు రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది మనకు తెలియదు. సో కాబట్టి సంబంధాల్లో కూడా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా మనము ప్రయత్నించి మరి అర్థం చేయించడానికి ట్రై చేయాలి. ఎలా అనుకోవాలి, కోపం కాకుండా శాంతితో నేను పని చేసి చూస్తాను, ట్రై చేద్దాము. అలా ఎదుటివారి పట్ల మనకు నిశ్చయం పెట్టుకోవాలి. నిశ్చయం మనకు ఉండదు. వాళ్ళు వినరు, వీళ్ళు చేయరండి, వాళ్ళు అసలు పనులు చేయరని మనం మొదలే అనుకుంటాం. అలా ఎందుకు అనుకోవాలి, ట్రై చేసి చూద్దాం, వాళ్ళకి అర్థం చేయించి చూద్దాం, ఇలా అనుకోవాలి. సో నెగిటివ్ థాట్స్ అనేది ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి మనం ప్రయత్నించాలి. 3వ రకమైన ఆలోచనలు చూడండి, స్వయంలో ఏముంటాయంటే వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి కొందరిలో. వేస్ట్ థాట్స్ అంటే ఎట్లా ఉంటాయండి, గతానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. గతం అంటే 2-3 సంవత్సరాల క్రితము లేదా 5 సంవత్సరాల క్రితము ఏదైనా విషయం జరిగి ఉంటుంది. అది మనం పట్టుకుని ఉంటాం అన్నమాట, బుద్ధిలో వదిలిపెట్టాం. ఆ టైంలో వాళ్ళు అలా చేశారు, ఇది ఎంత అన్యాయం, కాబట్టి నేను వారితో మాట్లాడను, నేను వాళ్ళతో కలవను, వాళ్ళతో నేను పెట్టుకోను. అది ఎప్పుడో కదండి జరిగింది, ఇప్పుడు ఎందుకు, అది మర్చిపోవచ్చు కదా అండి. అలా ఎలా మర్చిపోద్దామండి మనం, వాళ్ళంత పెద్ద మాట అంటే మనం ఊరుకోవాలా, మనం ఏం తక్కువ, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో అలా మనము గతాన్ని ఎంతవరకని గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. మన్నించడం కూడా ఫర్గివ్నెస్ అంటారు చూసారా, మన్నించడము, క్షమాగుణము చాలా ఉన్నతమైన గుణం. ఎలాగైతే భగవంతుడు మనల్ని మన్నిస్తున్నాడు కదండి, మనం రోజంతా ఎన్ని తప్పులు చేస్తూ ఉంటాము, అలాగే మనం కూడా తోటి వారిని పరస్పరం ఒకరిని ఒకరు మన్నించుకోవచ్చు కదండి. దాంట్లో ఏముంది చెప్పండి. అంటే అలా కాదు, అదంతా గుర్తుపెట్టుకుని మళ్ళీ దాన్ని జీవిస్తూ మనసులో బాధపడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మా సెంటర్కి ఇలాగే ఒక సిస్టర్ వచ్చారు. వాళ్ళ అక్కయ్యతో తను గత 10 సంవత్సరాలుగా మాట్లాడటం లేదు. ఓ రోజు గుళ్ళో వాళ్ళ అక్కయ్యని చూసి తను చాలా బాధపడి ఏడుస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ బాధ తగ్గటం లేదు. అప్పుడు సెంటర్కి వచ్చి, చూడండి నాకు దుఃఖం చాలా ఎక్కువగా అనిపిస్తుంది, ధ్యానం వల్ల, మీరు ఏమైనా మెడిటేషన్ వల్ల హెల్ప్ ఉంటుందా అని ఆవిడ అడుగుతున్నారు. తప్పకుండా హెల్ప్ ఉంటుందండి. మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారు అంటే, మా అక్కయ్య చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా మంచిగా పెద్ద చేసి, మా అమ్మగారు లేరు, మా అక్కయ్య మమ్మల్ని అందరిని చూసుకునేవారు, కానీ ఈ మధ్య నేను తనతో మాట్లాడలేదు. అయితే మొన్న నాకు కనిపించారు, తను దూరంగా, నేను చూశాను తను దూరం నుంచి. అప్పటి నుంచి నాకు బాధ తగ్గడం లేదు సిస్టర్ అని నాకు బాధగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఎవరు లేరేమో, నాకు ఒంటరిగా ఉన్నా నేను అనిపిస్తుంది. ఎందుకంటే మీ అక్కయ్య ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం ఏమిటి? కొందరికి అసలు తోబుట్టువులే ఉండరు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరు ఉన్నా కూడా ఎందుకు మాట్లాడుకోవటం లేదు అని అంటే అదే ఆ విషయం జరిగింది. మా అమ్మాయికి వివాహం జరిగినప్పుడు మా అక్కయ్య మంచి సంబంధం తీసుకురాలేదు, దాంతో మా అమ్మాయి ఒక జీవితం పాడైపోయింది కదా, నేను అది మర్చిపోలేకపోతున్నాను, బాధపడుతున్నాను అని ఇలా అంటారు. చూడండి, మన భాగ్యానికి సంబంధించిన విషయం, మనకు ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది కదండి. అది పనిగా ఒక చెడు సంబంధం ఎవరైనా తీసుకొస్తారా? మన భాగ్యంలో అలా రాసి పెట్టింది అనుకోవడమే. ఇలా మనం ఏం చేస్తుంటామంటే మనుషుల మీద పెట్టేస్తూ ఉంటాం. ఏదైనా మంచి జరిగినప్పుడు నా వల్ల జరిగింది, చెడు జరిగినప్పుడు వేరే వాళ్ళు జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి? సో అట్లా మనం ఎవరిని ఏమీ అనలేమండి. ఇలా మన ఒక భాగ్యంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. సరే, వాళ్ళు ఆ టైంలో అలా చేశారనుకోండి, అదే మన భాగ్యంలో రాసి పెట్టింది, వాళ్ళు ఏం చేయగలరు అనుకోవాలి, అదే మన్నించి వేయాలి. ఇలా మనము వేస్ట్ థాట్స్ కొందరు మళ్ళీ ఏం చేస్తుంటారంటే, గడియారంలో ముళ్ళు ఒకే దగ్గర ఆగిపోతుంది చూడండి, బ్యాటరీ పాడైపోయినప్పుడు అట్లా వాళ్ళ జీవితం ఒకే దగ్గర ఆగిపోతుంది. ఇక దాని గురించి 1,00,000 ప్రశ్నలు ఉంటాయి వాళ్ళకి.
ఎవరు కనిపించినా కూడా బాధగా దుఃఖంగా వాళ్ళ జీవితంలోనే అన్నిటికన్నా పెద్ద సమస్య వచ్చినట్లు అందరితో అది షేర్ చేస్తూ ఉంటారు. ఒక దుఃఖమయమైన జీవితం జీవిస్తూ ఉంటారు. అలా మనం ఎందుకు ఉండాలి అంటాను నేను. మనం సంతోషంగా ఉండాలి కదండి. భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించారు. ఎందుకని? బాధపడమని పంపించలేదే. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రేమగా ఆప్యాయంగా ఉండాలి, నలుగురికి ఆ ప్రేమని పంచాలి, ఆ ఆప్యాయతని పంచాలి. అంటే నాకు జరిగిన విషయం నేను మర్చిపోలేకపోతున్నాను సిస్టర్ అంటారు. అందుకే మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఏ రకంగా ఆలోచిస్తే ఆ ఒక విషయాన్ని మర్చిపోగలము. చూడండి, దానికి ఒక మంచి కారణం చెప్తాను. చాలామంది ఈ మధ్య వాళ్ళకున్న పరిస్థితులు, సంబంధాల సమస్యల గురించి ఈ ప్రశ్న అడుగుతారు. ఎందుకు మా లైఫ్లో ఇలా జరుగుతుంది? ఏదో గత జన్మలో మనం చేసుకున్న కర్మల ఫలితమేనండి. దాని మించి ఏముంటే చెప్పండి. మనం చేసుకున్న కర్మలు మనకు గుర్తులేవు కాబట్టి మనం అది మర్చిపోవడం వల్ల నాకు ఇది అన్యాయం జరిగింది అని అనుకుంటాం. కానీ గత జన్మలో మనం కూడా అలాగే చేసి ఉంటాం, లేకపోతే మనకు అలా జరిగేది కాదు. ఇలా నా జీవితానికి ఎవరు బాధ్యులు? నేనే బాధ్యురాలిని, ఇలా మనం అనుకోవాలి. చూడండి, నేను దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏమిటంటే, ఒక బ్రదర్ ఉన్నారు. ఆయనకి ఒక 2 కొడుకులు ఉన్నారన్నమాట. సో తనకి చాలా నరాల నొప్పులు, చాలా నొప్పులు, రాత్రి వేళ ఇద్దరు రావటం లేదు. సో అయితే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లారు. ఆయనకు ఆరోగ్యంలో ఏ సమస్య లేదన్నారు. ఆరోగ్యం లేని ఏ సమస్య లేనప్పుడు వాళ్ళ పిల్లలు ఒక మనోవైజ్ఞానికుడి దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళ నాన్నగారిని. ఆయన హిప్నాటిజం చేసి ఆయన గత జన్మలోకి తీసుకెళ్లారు. గత జన్మలో ఒక జన్మలో ఆయన ఒక గొప్ప రాజట, కానీ క్రూరమైన రాజు. ఆయన ఏం చేస్తుంటారు, వాళ్ళకి సభలోకి ఎవరినైనా తప్పు పని చేశారని తీసుకొస్తే చాలా హీనంగా వాళ్ళని పనిష్మెంట్ చేసేవారు. అంటే చేతులు కాళ్ళు నరికివేయడం అలా చేసి ఇలా వాళ్ళు చాలా బాధపడేలాగా వాళ్ళని అలా చేసేసేవాళ్ళు. చూసేవాళ్ళు భయపడి, అమ్మో రాజుగారు మనల్ని కూడా అలాగే చేస్తారని భయపడేవాళ్ళు. సో అలా రాజే, కానీ క్రూరమైన రాజు. ఇప్పుడు ఈ జన్మలో ఏమవుతుందండి, ఆయనకి చేతులు కాళ్ళు నొప్పులు. సో అప్పుడు చేసిన కర్మలకి ఇప్పుడు ఫలితం అనుకుందాం. అంత డైరెక్ట్గా కనెక్షన్ లేకున్నా నేను అనేది ఏంటంటే, మనం చేసుకున్న కర్మల వల్లనే మనం గత జన్మలో చేసిన కర్మల ఫలితము ఇప్పుడు వస్తుంది. కాబట్టి మనం బాధపడకుండా, సరే దాన్ని తీర్చే విధానం ఏమిటి? సరే, నా కర్మలకి నేను బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడు నేను దాన్ని ఎలా డీల్ చేయాలి? స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో ధ్యానం వల్ల మనము ఆ పాప కర్మలని భస్మం చేయవచ్చు. సో ఈ రకంగా మనకు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలని, పాస్ట్ ఫ్యూచర్కి సంబంధించిన భయాలు, సంకల్పాలని తగ్గించుకోవాలి. అలా 4వ రకమైన ఆలోచనల్ని రొటీన్ థాట్స్ అంటారు. రొటీన్ థాట్స్ అంటే మన ప్రతిరోజు టైం టేబుల్. పొద్దున్న ఫలానా టైం లేచాం, ఆఫీస్ వెళ్ళాం, సాయంకాలం ఈ టైంకి వచ్చాం. దాంట్లో సమస్య అనేదే లేదు. సమస్య నెగిటివ్ సంకల్పాలు, వేస్ట్ సంకల్పాల వల్లనే వస్తుంది. ఈ సంకల్పాలను మనం ఎప్పుడైతే పాజిటివ్గా చేసామో ఆటోమేటిక్గా నేను అన్న ఈ 4 గోడలు అంటే సంబంధాలు, పరిస్థితులు, తర్వాత మన ఒక కార్య వ్యవహారం అంటే వర్కు, ఆ తర్వాత స్వయంలోని శారీరక మానసిక రుగ్మతులు, ఇవన్నీ కూడా నెమ్మదిగా అన్నీ కూడా సరైపోతాయి. పరిస్థితులు అలాగే ఉంటాయి, సంబంధాలు అలాగే ఉంటాయి. మనం మారిపోవడం వల్ల, మన సంకల్పాలు పాజిటివ్గా ఉండడం వల్ల వాటన్నిటిలో మంచి పరిష్కారాన్ని మనం తీసుకురాగలము. ఇలా ఆధ్యాత్మికతలో దానికి మనకు సొల్యూషన్ లభిస్తుంది. దానికి మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? నా 2 కళ్ళ మధ్యలో నేను ఒక నక్షత్రం వల్ల మెరుస్తున్న ఒక ఆత్మను, శాంత స్వరూపాన్ని అని ప్రతిరోజు ప్రొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది మెడిటేషన్ టెక్నిక్. ఆటోమేటిక్గా సంకల్పాలు పాజిటివ్గా ఉంటాయి. సో ఇంకా అద్భుతమైన వేరే అంశాలతో రాబోయే ఎపిసోడ్స్లో మనము చర్చించుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.